शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 19 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలకు. తిథి పాడ్యమి మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాల వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు, వర్జం రాత్రి 1 గంట 1 నిమిషం నుంచి 2 గంటల 29 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 7 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల నుంచి 3 గంటల 23 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల నుంచి 2 గంటల 37 నిమిషాల వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషాలు: కార్తీక మాస ప్రారంభం. కార్తీక స్నానం ఆచరిస్తూ ఉంటారు. సూర్యోదయానికి ముందే ఈ కార్తీక స్నానం కృత్తికా నక్షత్ర సముదాయం ఆకాశంలో కనిపిస్తూ ఉండగా ఈ స్నానం చేస్తూ ఉంటారు. నదీ స్నానం చేయడం చాలా మంచిది. ఇక చెరువు, కాలువ మొదలైనటువంటి వాటిలో మధ్యమంగా చెప్పారు. ఇంట్లో స్నానం చేయడం అధమంగా చెప్పారు. వేడి నీళ్లతో స్నానం చేయడం అధమాధమంగా చెప్పారు. అంటే ఆరోగ్యపరంగా తప్పనిసరి అయితే వేడి నీళ్ళు స్నానం చేయవచ్చు. భగవంతుడు ఆ విషయాన్ని గుర్తిస్తాడు. కానీ మనకు ఆ దోషాలు లేకుండానే మేము కూడా అటువంటి వాళ్ళమే అనుకుంటే అది మాత్రం ప్రమాదకారి. ఎందుకంటే అనారోగ్యం లేకుండా అనారోగ్యం నాకు ఉందిలే అనుకుంటే అది సిద్ధించే అవకాశం ఉంటుంది కదా. అందువలన ఈ కార్తీక స్నానంతో పాటుగా ఈరోజు విశేషాలు ఏమిటి అంటే బలిపాడ్యమి అని అంటారు. అంటే బలిచక్రవర్తి యొక్క రాజ్యం ఆరంభమైన రోజు అని. కాబట్టి ఆయన్ని ఉద్దేశిస్తూ, ఆయన్ని మనం గుర్తిస్తూ, ఆయన్ని స్మరిస్తూ దానం చేయడం మహాఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా గోక్రీడ అనేటువంటిది కూడా చేస్తుంటారు. అంటే ఆవుల్ని ఆడించటం అన్నమాట. వాటికి శుభ్రంగా అలంకరించడం, వాటికి శుభ్రంగా కడుపు నిండా తిండి పెట్టడం, వాటిని గౌరవించటం, వాటిని పూజించటం. అలాగే గోవర్ధన పూజ అని కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆవు పేడతో ఒక పర్వతంలా తయారు చేసి దాన్ని పూజ చేయడం అనమాట. అదేవిధంగా ఆకాశదీప ప్రారంభమని సాయంకాలపు వేళ మనకు ఈ ఆలయాలలో ఈ ధ్వజస్తంభమైనటువంటి వాటి పక్కన ఈ దీపస్తంభాలను ఏర్పాటు చేసి దీపాన్ని పైదాకా వెలిగిస్తూ ఉంటారు. అది జ్ఞానాన్ని వృద్ధి చేసేటువంటిది అని మనకు శాస్త్రంలో చెబుతూ ఉంటారు. ఈ ఆకాశ దీపం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తుంటుంది. ఇలా కార్తీక మాసం మొత్తం కూడా ఆకాశ దీపం సాయంకాలం పెడుతుండడం, అలాగే సూర్యోదయానికి ముందు చన్నీటితో నదిలో స్నానం చేస్తూ ఉండడం మొదలైన చర్యలు చేస్తూ ఉంటారు. దానివలన సకల పాప పరిహారం అని గుర్తిస్తారు. అలాగే నక్తాలని చేస్తుంటారు. అంటే పొగటి వేళంతా కూడా భోజనం చేయకుండా ఉండి సాయంకాలపు వేళ నక్షత్ర దర్శనం అయిన తర్వాత కార్తీక దామోదరుణ్ణి పూజించుకుని నివేదించుకుని ఆ ప్రసాదాన్ని తీసుకోవడాన్ని నక్తం చేయడం అని అంటారు. ఈ కార్తీక మాసం అనేటువంటిది మిగిలిన మాసాలన్నిటిలోని కూడా చాలా శ్రేష్టమైనదిగా భావించడం జరుగుతుంటుంది. కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు, విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తారు. అందువలన మనకు ఇది సర్వులు ఆచరించదగినటువంటి గొప్ప వ్రతంగా పరిగణిస్తూ ఉంటారు. నేటి ఆణిముత్యాలు. భగవద్ దర్శనానికి కావలసింది భక్తి ఒక్కటే. భక్తి లేని యజ్ఞ దాన తపస్సుల వల్ల భగవద్ దర్శనం దొరకదు.
కోరికలు తీరే మార్గాలు వదిలి క్రియాశక్తిని పెంచే మార్గాన్ని అనుసరించండి. అదే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. హరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక పుణ్య తత్వంలో విరాజిల్లేటువంటి అత్యంత ప్రీతివంతమైనటువంటి సుదినాలు. హరిహరాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను ఈ సుదినాన నుంచి ప్రారంభించి కార్తీక తత్వం ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటుగా సర్వేశ్వరుడైనటువంటి ఆ నీరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి ఆస్కారం అధికంగా ఉంది. మానవ జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి మాసం ఈ కార్తీక మాసం. సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని మాసాల్లోకెల్లా అత్యంత విశిష్టవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో తెల్లవారుజాముననే నిద్ర నుంచి లేచి దంతధావనాదులు పూర్తి చేసుకొని చక్కగా హరినామ సంకీర్తనం శివనామ సంకీర్తనం చేసుకుంటూ నదీ తీర ప్రాంతానికి వెళ్ళి కృత్తికా నక్షత్రం ఉండగానే పరమ పవిత్రవంతమైనటువంటి కార్తీక పుణ్య స్నానాల్ని గనక ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో ఆ వ్యక్తి జీవితం హరిహరాత్మక తత్వంలో విరాజిల్లటమే కాకుండా పరమేశ్వర అనుగ్రహంతో మోక్షప్రదంగా మార్చుకోవటానికి ఆస్కారం ఉంది. జన్మ జన్మాంతరాల పాపాల నుంచి విముక్తి కావటానికి ఈ కార్తీక మాసం సర్వత్రా సహకరిస్తుంది. నదీ తీరం వద్ద స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి అనుకోవాలి. దామోదరుడు అక్కడ కార్తీక దామోదరుడు, ఆయన భవబంధాల నుంచి విముక్తిని కలిగిస్తాడు. కాబట్టి దాము అనేటువంటి పదం తాడుకు నిదర్శనం. భవబంధాల నుంచి విముక్తిని కలిగించి జీవన్ముక్తి తత్వాన్ని, అదృష్టకరమైన జీవితాన్ని ప్రసాదించేటువంటి తత్వచింతన ఈ మాసంలో దాగిన పరమార్థం. అందుకే స్నానం ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అంటూ నీటిలో తప్పనిసరిగా ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. 108 తిరుపతులను సరిపడగా తులసిమాలను చేసి నుతులు సలిపెదా దండలో గుండెలో కొలువుండి ఎప్పుడు వినుము జపమును నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, ఈ భూమండలం పైన 108 తిరుపతులు ఉన్నాయి కదా. ప్రతి తిరుపతిలోనూ ఉండేది నువ్వే. నేను నీ జపం చేయాలని సంకల్పించానయ్యా. ఆ జపానికి ఒక తులసిమాల కావాలి. ఆ తులసిమాలతో జపం చేస్తేనే నీకు చాలా ప్రీతి అని పెద్దలు చెబుతున్నారు. వైష్ణవ సంబంధమైనటువంటి మంత్రములు, ఆ నామస్మరణ అంతా కూడా తులసి పూసలతోనే చేస్తారు. నేను ఈ 108 తిరుపతులను కూడా 108 తులసి పూసలుగా మార్చి
నా భక్తి అనేటువంటి దారానికి ఈ 108 తిరుపతులనే తులసి పూసలను కూడా ఒక మాలగా కూర్చి అప్పుడు నీ నామస్మరణ చేయాలని ఉన్నదయ్యా ఆ తులసిమాలతో. అప్పుడు నువ్వు ఈ దండలోనూ ఉంటావు. ప్రతి తిరుపతికి అధిష్టాన దైవం నువ్వే, ప్రతి తిరుపతిలో ఉండేది నువ్వే. కనుక ఆ తిరుపతులన్నీ తులసి పూసలైన భక్తి అనే దారానికి ఇవన్నీ కూడా సమకూర్చబడి ఉన్నాయి. కనుక దండలో ఉండేది నువ్వే, నా గుండెలో ఉండేది నువ్వే. కనుక దండలో గుండెలో కొలువుండి ఎప్పుడు వినుము జపమును నైమిష వెంకటేశ. నేను జపం చేస్తున్నటువంటి ఈ విషయం దండకే తెలుస్తూ ఉంటుంది. దండలో ఉన్న నీవే ప్రతి పూసకి కూడా ఈ విషయం తెలుస్తుంది. ప్రతి పూస తిరుపతి క్షేత్రమే కనుక ఆ తిరుపతిలో ఉండేది నీవే. కనుక నేను గోవింద గోవింద అంటూ నేను ఒక్కొక్క పూసని తిప్పుతుంటే ఓం గోవిందాయ నమః, ఓం నమో నారాయణాయ అంటూ నీ మంత్రమును నీ నామములను నేను స్మరిస్తూ నేను జపం చేస్తుంటే ఈ జపం గుండెలో ఉన్న నీకు తెలుస్తూ ఉంటుంది, దండలో ఉన్న నీకు తెలుస్తూ ఉంటుంది. దండలో ఉండేది నువ్వే, గుండెలో ఉండేది నువ్వే. కనుక ఓ స్వామి, దండలో గుండెలో కొలువుండి ఎప్పుడు వినుము జపమును నైమిష వెంకటేశ. ఓ స్వామి, చిత్తశుద్ధితో నిర్మలమైన హృదయంతో నిశ్చలమైనటువంటి బుద్ధితో నిన్ను అలా స్మరించే విధంగా నా జపములో 108 తిరుపతులను కూడా నేను నిశ్చలముగా భావన చేసి నా మనస్సును నీపై లగ్నం చేసే విధంగా నన్ను అనుగ్రహించవయ్యా స్వామి. 108 తిరుపతులను సరిపడగా తులసి మాలగా చేసి నుతులు సలిపెదా దండలో గుండెలో కొలువుండి ఎప్పుడు వినుము జపమును నైమిష వెంకటేశ. ఓం నమో నైమిష వెంకటేశాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమ పావనమైన కార్తీక మాసం సర్వదేవతారాధనకి విశేషమని, అదేవిధంగా దీక్షలు స్వీకరించడానికి, తపస్సు అర్చన హోమములు మొదలైన విధులను ఆచరించడానికి అత్యంత శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో చేసినటువంటి ఏ కొద్దిపాటి పుణ్యమైనప్పటికీ అధిక ఫలాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తున్నది. మంచి పనులు ఎప్పుడూ చేయాలి, కానీ దేశకాల యోగములు కానీ ఉంటే ఆ మంచి పనులు అధిక ఫలాన్ని ఇస్తాయి. అందుకు నిత్యము చేయవలసిన మంచి పనుల్ని గొప్ప దేశానికి వెళ్ళినప్పుడు, అంటే గొప్ప ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గొప్ప కాలాలు వచ్చినప్పుడు ఇంకా చక్కగా శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే ఫలితం అధికమవుతుంది కనుక. అలాగా దేశకాల యోగములు అని అంటారు. దేశయోగము అంటే కాశీక్షేత్రము లేదా తిరుమల ఏదో ఒక మహాక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప సాధన చేయాలి. అది క్షేత్రము యొక్క శక్తి చేత సాధన మహత్తరమవుతుంది. అదేవిధంగా కాలము యొక్క శక్తి అంటే కార్తీక మాసాల లాంటి పవిత్రమైన మాసములు వచ్చినప్పుడు శాస్త్రము ఆ మాసములో ఏం చేయాలని చెప్తోందో ఆ ధర్మములను ఆచరిస్తూ దైవారాధన చేసుకున్నట్లయితే అది విశేష ఫలాన్ని ఇస్తుంది. పైగా నిత్య జీవన వ్యవహారంలో ప్రతిరోజు మనం నియమంగా శ్రద్ధగా అన్నీ పాటించి ఆరాధన చేద్దామంటే కుదరదు. అందుకే ప్రత్యేకమైనటువంటి మాసములు, ప్రత్యేకమైన పర్వదినాల్లో అప్పుడు నియమబద్ధంగా విశేషంగా మనం కాలాన్ని వినియోగించుకుని భగవద్ అనుగ్రహం పొందాలి. అందున కార్తీక మాసం అనగానే మనకు పరమేశ్వరారాధన గుర్తుకొస్తుంది.
మొత్తం భారతదేశం అంతటా కూడా అన్ని శివాలయాలు, శివక్షేత్రాలు అన్ని చోట్ల ఒక ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉంటారు. అయితే కార్తీక మాసం శివారాధనకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ సర్వదేవతారాధనలకు కూడా ప్రశస్తి అయిన మాసం కార్తీక మాసం. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో సర్వదేవతల్ని అగ్ని ద్వారానే ఆరాధిస్తారు. అగ్ని ముఖావై దేవాహ అని శాస్త్రం చెప్తున్నది. అందుకే ఏ మంత్రము సిద్ధించాలన్నప్పటికీ కూడా హోమముతో ఆ మంత్రం పూర్తి అవుతున్నది. హోమము అంటే ఆ మంత్రాది దేవతను అగ్ని ద్వారా తృప్తిపరచుట. ఏ దేవతనైనా అగ్నియందు ఆవహింపజేసి ఆ దేవతకి సమర్పించవలసినటువంటి ఆహుతుల్ని అగ్ని ద్వారా ఇవ్వాలి అంటారు. అలాంటి అగ్నిస్వరూపాన్ని ఈ మాసంలో ఆరాధించడం విశేషం. అనగా కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం అని చెప్పబడుతున్నది. అనగా యజ్ఞ సంబంధమైన నక్షత్రం ఇది. యజ్ఞము సర్వదేవతలకి సంబంధించింది. అలాగే అగ్నిహోత్రుడు సర్వదేవతలకి సంబంధించిన వాడు. అగ్ని నక్షత్రాకమైన కృత్తికా నక్షత్రము ఏ పూర్ణిమ నాడు వస్తున్నదో అది కార్తీక పూర్ణమి. ఆ పూర్ణిమ కల మాసం కార్తీక మాసం. అందుకే దీన్ని కృత్తికా మాసము అని నక్షత్రనామం రీత్యా చెప్తున్నారు. ఆ కారణం చేతనే సర్వదేవతారాధనకి విశేషమైనటువంటి మాసం ఇది. పైగా ఈ మాసం నాడు ఏదైనా ఒక దీక్షని స్వీకరించి చేపట్టినట్లయితే అది ఇహంలో ఐశ్వర్యాన్నిస్తూ మోక్షాన్ని కూడా ఇవ్వగలదు అని శాస్త్రం చెప్తున్న గొప్ప మాట. కార్తికేతు కృతా దీక్ష రుణాం జన్మ విమోచని అని శాస్త్రం చెప్తున్నది. కార్తీక మాసంలో స్వీకరించిన దీక్ష జన్మ విమోచనాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తున్నది. పైగా ఏ విధానాలు శాస్త్రముల్లో చెప్పారో అవన్నీ కార్తీక మాసంలో చేయడంలో విశేషం. ఉదాహరణకి గణపతి పూజ అని ఉన్నది. ఈ గణపతి పూజ కార్తీక మాసపు చతుర్థి నాడు ఆయనకు ప్రీతిపాత్రమైన మంగళవార శుక్రవారాల నాడు కానీ చేస్తే అది గణపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా లభింపజేస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యారాధన కూడా కార్తీక మాసంలో మరింత విశేషం. స్వామి యొక్క నక్షత్రమే కృత్తిక. అందుకు సుబ్రహ్మణ్యారాధనకి చాలా ప్రధానమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అది స్వామి యొక్క అనుగ్రహాన్ని మనకు అందజేస్తుంది. అలాగే విష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి, ద్వాదశి ఈ ఆరాధన కార్తీక మాసంలో చేస్తే అది అత్యధికమైన ఫలితాన్ని ఇస్తున్నది. ఇలా ఒక్కొక్క విశేషము చెప్తున్నారు కార్తీక మాసంలో. మరొకటి కార్తీక మాసంలో ధాత్రి పూజ. ధాత్రి అంటే ఉసిరిక చెట్టు అని అర్థం. ఆ ఉసిరిక చెట్టు యందు విష్ణు శక్తి ఉంటుందట. ఆ కారణం చేతనే కార్తీక మాసం అంతా కూడా ఉసిరిక చెట్టు మొదట్లో చక్కగా అలికి ముగ్గు పెట్టి దీపం పెట్టినట్లయితే అమోఘమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. విశేషంగా ఆ దివ్యమైనటువంటి ధాత్రి వృక్షము అనగా అమలక వృక్షము యొక్క నీడలో సాలగ్రామం పెట్టి విష్ణు పూజ చేసి ఆయనకు విధములైన భక్ష్యములు నివేదన చేసి దానిని బంధుమిత్రులతో కలిసి ప్రసాదంగా స్వీకరిస్తే అది వనభోజనం అనిపించుకుంటుంది. అది కార్తీక వనభోజనం అంటే ఇది. అక్కడ ఆరాధన జరగాలి, భగవంతుడికి నివేదన జరగాలి, దాని ప్రసాద బుద్ధితో అందరూ శుచిగా స్వీకరించాలి. వారికి పూజ చేయడం చేత కాకపోతే చేతనైన వారి చేత పూజ చేయించి నివేదనలు చేయించి ఆ ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించాలి. అది అంతేగాని వినోద కాలక్షేపం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన, దైవకృప పొందడానికి చేయవలసిన పద్ధతి అది. అందుకే వనభోజనములు వినోదములు కావు, అవి భగవద్ అనుగ్రహాన్ని పొందేటువంటి సాధన ఉపాయములు. ఇది తెలుసుకోవాలి. కార్తీక మాస విధుల్లో ఇదొకటి. అదేవిధంగా కార్తీక మాసంలో దీపదానం అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. దీపావళి తర్వాత నుంచి వస్తున్న కార్తీక మాసంలో ఈ మాసమంతా కూడా దీపవ్రతము. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యం. కార్తీకం దీప ప్రాధాన్యం కలిగినటువంటిది. శివాలయాల్లో కానీ విష్ణాలయాల్లో కానీ దీపాన్ని వెలిగించి శివార్పణంగా విష్ణార్పణంగా అర్పించితే చాలు, దాని యొక్క ఫలితం అమోఘము. వైరాగ్యతైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేతు జ్ఞప్తి దీపం విలోకయేత్తన్నారు. ఆ దీపాన్ని వెలిగించినప్పుడు మన భావనలో ఒకానొక సంస్కారం ఉండాలి. ఆ దీపాన్ని చూస్తూ వైరాగ్యమనే తైలము, భక్తి అనే వత్తి, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధమైన హృదయం అనే పాత్ర. ఆ హృదయం ఎలా ఉండాలి? జ్ఞానాన్ని గ్రహించడానికి సంసిద్ధంగా ఉండాలి. అలాంటి హృదయ పాత్రలో వైరాగ్య తైలం నింపి భక్తి జ్యోతిని వెలిగిస్తే అప్పుడు వచ్చేటువంటి వెలుగు జ్ఞానదీపము, అనగా భగవజ్ఞానాన్ని అందించే వెలుగు అనే భావనతో కానీ దీపారాధన చేస్తే అది ఇహాన్ని పరాన్ని కూడా ఇస్తున్నదని శాస్త్రం చెప్తున్న విషయం. పైగా కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసినది వారయజనము. అది మనం ఈ ప్రారంభమైన పాడ్యము నాడే చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పాడ్యము నుంచి వరుసగా ప్రతి సోమవారము 5 సోమవారాలు కార్తీక శివారాధన అనే పేరుతో కార్తీక మాస వైశిష్ట్యాన్ని చెప్పుకునే అవకాశం మనకు లభించింది.
ఈ పాడ్యము నాడే చెప్పుకుంటున్నాం గనక ఈ నెల రోజులు చేయవలసిన విధులు ఇప్పుడే గ్రహించి ఈ నెలని ఆధ్యాత్మిక సాధకులు సార్థకం చేసుకోవచ్చు. ప్రధానంగా కార్తీక మాసంలో వారయజనం అనేది ప్రధానమని చెప్పారు. వారయజనము అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటారు. ఆ అధిపతి అయిన దేవతని కానీ ఈ కార్తీక మాసం వారాల్లో ఆరాధన చేసినట్లయితే అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. అందుకే సుఖజీవనానికి గాను చక్కని ఉపాయాలు కార్తీక మాసాలు మనం పొందవచ్చు. ఒక సంవత్సరమంతా యజ్ఞములు చేసిన ఫలితం ఒక్క కార్తీక మాస అనుష్ఠానం వల్ల మనకు లభిస్తున్నది. వారయజనం అన్న దాని గురించి ఇక్కడ చెప్తూ శివపురాణం చెప్తున్న మాట, వారాది దేవయజనం కార్తికేహి విశిష్యతే. వారముల యందు చేయవలసిన దేవతారాధన కార్తీక మాసంలో విశేషం. వారయజనము అనగా ఆదివారం చేయవలసిన పూజ, సోమవారం చేయవలసిన పూజ, ఇది వారయజనం అంటే. అది కార్తీక ఆదిత్యవారేషు రుణామాదిత్య పూజనాత్. కార్తీక మాసం ఆదిత్యవారంలో అనగా ఆదివారం నాడు కానీ ఆదిత్యుని ఆరాధించి వారి వారికి చేతనేనట్లుగా ఆదిత్య భగవాన్ని ఆరాధించి ఎవరైతే స్వామివారికి ప్రీతిపాత్రమైన పాయసము మొదలైనవి నివేదన చేస్తారో వారు అన్ని రకమైన రోగముల నుంచి బయటపడతారు. అందుకు ఆరోగ్యం కావాలంటే కార్తీక మాసంలోని ఆదివారాల్లో సూర్యారాధన చేయాలి. ఇక కృత్తికా సోమవారేషు శివస్య యజనం రుణం మహాదారిద్ర్య శమనం సర్వసంపత్కరం భవేత్. కార్తీక సోమవారాల్లో శివారాధన చేసినట్లయితే, అది పార్వతీ సమేతుడైన శివుని ఆరాధన చేసినట్లయితే దారిద్ర్యములు తొలగి సంపద లభిస్తుంది. ఒక్కొక్క వారయజనానికి ఒక్కొక్క ఫలం చెప్తున్నారు, ఇది తెలుసుకోవాలి. అలాగే కృత్తికా భౌమవారేషు స్కందస్య యజనాన్ రుణాం. ఇక కృత్తికా భౌమవారము అనగా కార్తీక మాస మంగళవారంలో సుబ్రహ్మణ్య ఆరాధన గాని చేసినట్లయితే వాక్సిద్ధి రచిరాత్ భవేత్. వాక్సిద్ధి, విద్యా, జ్ఞానము లభిస్తాయి. కృత్తికా సౌమ్యవారేషు విష్ణోర్వై యజనన్ రుణాం. కార్తీక సౌమ్యవారముల యందు అనగా బుధవారం నాడు విష్ణు పూజ చేయాలి. అప్పుడు దధ్యోదనము నైవేద్యం పెట్టమని చెప్పారు. అలా చేసినట్లయితే సత్సంతానకరం భవేత్. సత్సంతానం కలుగుతుంది, ఉన్న సంతానం క్షేమంగా ఉంటారు. కృత్తికా గురువారేషు, కృత్తికా గురువారమునందు చేయవలసిన విధానం ఏమిటంటే బ్రహ్మదేవుని ఆరాధించాలి, అంటే గురువును ఆరాధించాలి. అంటే గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, శారదాదేవి మొదలైనవని ఆరాధించడం, అలాగే తనకు మంత్రదీక్షని జ్ఞానాన్ని బోధించను గురువుల్ని ఆరాధించడం. అది కానీ చేసినట్లయితే భోగవృద్ధిర్భవేంద్రుణాం, భోగములు వృద్ధి చెందుతాయి. కృత్తికా శుక్రవారేషు గజకోమేడ యోజనాత్ అన్నారు. అంటే కృత్తికా శుక్రవారంలో గణపతిని ఆరాధించాలి. అలా ఆరాధించినట్లయితే వారికి అన్ని రకములైనటువంటి భోగములు లభిస్తే దుఃఖాలు తొలగుతాయి. ఇదొక విశేషం. వంధ్య అయినప్పటికీ అంటే గొడ్రాలైనప్పటికీ ఈ రోజున గణపతిని ఆరాధన చేసినట్లయితే సుపుత్రుని కంటుంది అని విశేషంగా చెప్పారు. కృత్తికా శనివారేషు దిక్పాలానాంచ వందనం. కార్తీక మాస శనివారాలకు విశేషమున్నది. ఈ మాసంలో శనివారపు పూజలు కానీ చేసినట్లయితే శని దోషాలు సంపూర్ణంగా తొలగుతాయి. అయితే ఆ శనివారం ఆరాధన ఎలా చెయ్యాలో చెప్తున్నారు ఇక్కడ. దిగ్గజానాంచ నాగానాం సేతుపానాంచ పూజనం త్రయంబకస్య రుద్రస్య విష్ణో పాపహరస్య చ. ఆ రోజు ఆరాధించవలసినటువంటివి దిక్పాలకులను, నాగదేవతలను, త్రయంబకుడైన రుద్రుని, విష్ణువుని ఆరాధించాలి. అదేవిధంగా ధన్వంతరిని, అశ్విని దేవతల్ని ఆ రోజు నమస్కరించి ఆరాధిస్తే వాళ్ళకి అపమృత్యువులు తొలగుతాయి, రోగములు తొలగుతాయి, ఆయుష్ వృద్ధి చెందుతుంది అని శాస్త్రం చెప్తున్నది. ఇది కార్తీక మాసంలో చేయవలసిన వారయజన విధానము. అటువంటి కార్తీక మాసంలో ఆరాధనలు అందుకుంటున్న సర్వదేవతలకు, సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరునికి నమస్కరిస్తూ స్వస్తి. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా. చారిత్రక ప్రాధాన్యాలతో
అమరేశ్వర స్వామి లీలలతో పునీతమైన అమరావతి క్షేత్రం గుంటూరు నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచారామ క్షేత్రాలలో అగ్రగామిగా దక్షిణ కాశీగా కీర్తింపబడుతోన్న ఈ క్షేత్రం ఇతిహాసపూర్వంగా చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర కృష్ణానదీ తీరాన క్రౌంచగిరిపై వెలసిన అమరేశ్వరుని స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్ఠించాడని స్కాంద పురాణంలో పేర్కొనడం జరిగింది. క్రీస్తు శకం 1517లో శ్రీకృష్ణదేవరాయలు, 1621లో హంద్రికం పెద్దప్ప తదితర మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేష కానుకలు మాన్యాలు ఇచ్చి చరితార్థులయ్యారని తెలుస్తోంది. అమరేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న అమరేశ్వర స్వామి స్నానఘట్టానికి చేరుకుంటారు. సువిశాలమైన ఈ స్నానఘట్టం భక్తులను మైమరపిస్తుంది. పచ్చని ప్రకృతి అందాలు, నదీ మధ్య భాగంలో ఉన్న లంకలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయం వెనుక భాగాన కృష్ణమ్మ ప్రవహిస్తుండడంతో ఆలయ వెనుక భాగం గోపురాల అందాలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ కృష్ణవేణిలో భక్తులు స్నానాధికాలు చేస్తారు. శివ శివ అంటూ అమరేశ్వర స్వామిని స్మరించుకుంటూ పునీతులవుతారు. 3 ప్రాకారాలతో సువిశాలమైన ఆవరణలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆలయం వెలుపల మొదటగా మనకు ధ్వజస్తంభం కానవస్తుంది. పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభాన్ని భక్తులు భక్తితో పూజిస్తారు. ధ్వజస్తంభానికి ఎదురుగా తూర్పున సూర్యభగవానుని ఆలయముంది. ఇక్కడ స్వామిని దర్శించే భక్తులకు సూర్యభగవానుడు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాడని చెబుతారు. ఆలయ ప్రాకారాల మీద అలనాటి శాసనాలు మనకు కానవస్తాయి. ఇవి అమరావతి క్షేత్ర ప్రాశస్త్యాన్ని, ఆలయ విశేషాలను విశదీకరిస్తాయి. ఇదే ప్రాంగణంలో కుడివైపున బాలచాముండేశ్వరి మాత దర్శనమిస్తుంది. భక్తుల కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన బాలచాముండేశ్వరి మాత ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. గర్భగుడిలోకి ప్రవేశించగానే మనకు పంచలోహాల స్వరూపుడైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుణ్ణి భక్తితో పూజించిన భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ అమరేశ్వర స్వామి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. సర్వజ్ఞ సర్వసుగుణాలయ సర్వవంద్య జ్వాలాముఖీభవ సితాంగ త్రినేత్రధారిణి స్వామిన్ సదాశివ కృపాలయ నీలకంఠ క్రౌంచాద్రివాస చరణౌ శరణం ప్రపద్యే అంటూ భక్తులు ఇక్కడ అమరేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గర్భాలయంలో దర్శనమిచ్చి అమరేశ్వర స్వామి 15 అడుగుల ఎత్తులో స్ఫటికవర్ణ శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. పవిత్రమైన మహాక్షేత్రాల్లో అమరారామం అనేటువంటి యొక్క ఈ అమరారామం అమరావతి అంటారు. దేవతల లయంలో అమరారామం అయింది. అమరులు అంటే సావులేని వాళ్ళు అని కూడా అంటారు. అమరారామం దక్షిణ కాశీ అంటారు దీన్ని. సిద్ధిక్షేత్రం అంటే నదిలో స్నానం చేసి స్వామివారిని కనుక ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకించినట్టు కనుక అయితే వాళ్ళకి తొందరగా ముక్తి వస్తుంది. ఎందువల్ల అంటే యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకి ప్రాసనం పంచగవ్యస్య దహాత్యక్తి నివేదనం. శరీరానికి ఆత్మ సంరక్షణార్థం భౌతిక శరీరానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే జీవుడు శరీరం తృప్తి పడుతుంది. అట్లాగే మానవ శరీరంలో ఉన్నప్పుడు ఆ పంచ అమృతాలతో శివుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఇక్కడ సంతానం లేని వారి చెట్టు కింద సంతానం కూడా కడుతుంది. ఆ చెట్టుకు కడితే విష్ణు క్షేత్రం, శివక్షేత్రం కనుక అమరావతికి ఎంతో ప్రాముఖ్యం. కృష్ణానదిలో స్నానం చేసి
పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించి అమ్మవారిని పూజించి ఇక్కడ 3 రాత్రులు కనుక నిద్ర కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఎంతో పుణ్యం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా జై గురుదత్త, శ్రీ గురుదత్త. మదాలస చరిత్ర ఉత్తరోత్సవం. దత్త చరిత్రను వివరించుకుంటున్నాం. మనం మదాలస చరిత్రను ప్రస్తావించుకుంటున్నాం. భార్య మదాలసను మళ్లీ పొందినటువంటి కువలయాసుడికి ఆమెలోని విజ్ఞత, నిర్లిప్తత, స్థితప్రజ్ఞత ఆశ్చర్యం కలిగించాయి. ఏం చెప్పుకున్నాం కదా. అయినా సంసార జీవితంలో ఎలాంటి లోపం చేయని ఆమె అంటే అతని చాలా గౌరవం, ప్రేమ. ఈ దశలో భార్య గర్భవతి అని తెలియగానే రాజు ఆనందానికి అవధులు లేవు. అప్పటికి చాలా కాలం నుంచి ఏ శుభవార్త లేదు. అందువల్ల రాజ్యమంతా మహోత్సవం చేసుకుంది. కానీ చిత్రం, రాణికి ఏమి ఉత్సాహం లేదు, ఆనందం లేదు. ఇది పరిచారికల్లో పెద్ద గుసగుసలకు దారితీసింది. అయినా రాజు రాణీల స్నేహం బాగుంది గనుక బయటికి అనేందుకు ధైర్యం ఎవరికి చాలలేదు. మదాలస మగపిల్లవాణ్ణి కన్నది. రాజ్యంలో పుత్రోత్సవం పెరిగింది. మదాలసాదేవికి మొదటి పుత్రుడు జన్మించాడు. రాజ్యంలో పుత్రోత్సవం అద్భుతంగా సాగింది. మదాలసాదేవిలో మాత్రం ఏమీ ప్రత్యేక ఆనందం లేనే లేదు. కువలాశ్వ మహారాజు పుత్రుడి నామకరణోత్సవానికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశాడు. చాలామంది సామంతరాజులు కూడా వచ్చారు. ఏం పేరు పెట్టాలని పురోహితుడు అడిగితే విక్రాంత అని చక్రవర్తి ప్రకటించాడు. మేలి ముసుగులో పక్కన కూర్చొన్నటువంటి మదాలసాదేవి ఎవరూ ఊహించని రీతిలో బళ్ళుమని వెకిలి నవ్వు నవ్వింది. నవ్వి ఏమీ ఎరగనట్లు గంభీరంగా ఉండిపోయింది. రాజుకు తల తీసినట్లయింది. అయినా ఆమె మీద గౌరవం వల్ల ఏమీ అనలేదు. పుత్రోత్సవంలో ఆసక్తి చూపినటువంటి మదాలస పుత్రుని పెంపకం విషయంలో మాత్రం చాలా శ్రద్ధ చూపింది. రాజకుటుంబాల వారి ఆనవాయితీలకు భిన్నంగా తన కొడుకును తానే పాలించుకొని తానే వాడి ఆలన పాలన కూడా చూసింది. తానే జోలపాటలు పాడేది. ఆమె పాడే పాటలన్నీ కూడా కొత్త పాటలు. ఆ సాహిత్యం చాలా కొత్తగా ఉండేది. ఆమె రాగాలాపన మాధుర్యానికి అంతఃపుర పరిచారికా వర్గం శిలాప్రతిమల్లాగా నిలబడిపోయేవారు. ఆ గానంలో సంగీతాన్ని మించినటువంటి మాధుర్యం ఏదో ఉండేది. ఆమె ప్రతిదినము కూడా కొత్త పాట పాడేది. ఆ పాటల భావం, ఓ బాబూ నిద్రించు 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 ఓ చంచలుడా. చంచలమైన జన్మ మరణాలనే కదిలేటువంటి ఉయ్యాల నీది. ఓ బాబూ నువ్వు విక్రాంతుడనే పేరు గలవాడువయ్యావు. బాబూ పంచభూతాల నుంచి పుట్టిన దేహం కలవాడు నీవు. నిస్సారంగా ఎప్పుడూ తిరుగుతూ ఉండే బుద్ధి మోహం నీది. నీకు పేరు రూపు లేదు, తెలుసుకో. నీవు సచ్చిదానందుడువే. మరో పాటలో భావం ఇట్లా ఉండేది. నిశ్చలమైన తత్వభావమే ముద్రగాగల నిద్రను నిన్ను వరించుగాక. ఇంద్రియాలను విషయాల నుంచి ఉపసంహరించు. వికారాలను వదిలిపెట్టు. నిష్క్రియుడివై ఉన్నటువంటి నిన్ను నీవే చూడు. ఓ నిద్రలేనివాడా నిద్రించు. ఓ అనాత్మ పదార్థాలను పారద్రోలినవాడా నిద్రించు. మొదట మనస్సును బుద్ధిలో లీనంచేయి. బుద్ధిని చిత్తంలో లీనంచేయి. చిత్తాన్ని అహంకారంలో లీనంచేయి.
అహంకారాన్ని సచ్చిదానందంలో లీనం చెయ్యి. ఇటువంటి అద్భుతమైనటువంటి పాటలు పిల్లలను చనుపాలతోనే తత్వబోధను ఆ తల్లి చేసింది. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క వైరాగ్యాన్ని చెప్పుకొని వచ్చింది. అన్ని విధమైనటువంటి వైరాగ్య బోధల్ని ఆ పాటల్లోనే చేసుకొని వచ్చింది. జై గురుదత్త.